హాయ్ అండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. అయితే ఈ పచ్చడి మనకి 10 నుంచి 15 రోజులు ఉంటుంది. నీట్గా చేసుకోవాలి. పెద్ద తడి తగలకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక తింటే చాలా బాగుంటుంది. గోంగూర తినడం కూడా హెల్త్కి చాలా మంచిది. పెద్ద కట్ట అండి ఇది, 10 రూపాయల అట్ట కట్ట ఇది. చక్కగా నీట్గా ఒలిసేసుకొని 4-5 సార్లు కడిగి నీళ్ళంతా వారే వరకు కూడా మనం చిల్లీలు గిన్నె ఉంటుంది కదా, గిన్నెలో వేసేసుకుంటే నీళ్ళన్నీ వాడిపోతాయి. కొద్దిగా చెమ్మున్న ఏం కాదు, ఆయిల్లో వేపేస్తాం కాబట్టి. దీనికి సంబంధించిన సామాన్లు కూడా మనం ఇదిగోండి, కొద్దిగా నువ్వులు వేసి చేస్తున్నాం పచ్చడి. ఇదిగోండి, 1 స్పూన్ నువ్వులు, ధనియాలు, సాయి మినపగుళ్ళు, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇది చింతపండు పొడి. ఇలాంటి పచ్చళ్ళలో గోంగూర పచ్చడి చేసేటప్పుడు కొంచెం పులుపు వేస్తే బాగుంటుందండి. గోంగూరలో ఉండే పులిపే కాకుండా కొద్దిగా చింతపండు పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం చింతపండు పొడి వేస్తాను అనమాట. ఓకేనా? బాండి పెట్టుకున్నప్పుడు మనం చక్కగా ఇవన్నీ వేపుకోవాలి. మీరు ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. గోంగూర తినడం చాలా మంచిది కదండి, తెలుసు కదా మనందరికీ. అయితే చికెన్లో వేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు, బోటీలో వేసుకోవచ్చు, ఉత్తి గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, గోంగూర పులుసు పెట్టుకోవచ్చు, గోంగూర పొడి చేసుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. గోంగూర ప్రియులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇలా కనుక తినగలిగితే గోంగూరలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి గోంగూర చాలా మంచిదటండి హెల్త్కి. వారంలో ఒక్కరోజు ఇలా చేసి పెట్టుకుంటే ఏ కూర లేనప్పుడు, చాలామంది ఉల్లిపాయ నంచుకొని తింటారు కదా, ఎండు చేప నంచుకొని తినచ్చు. కూర లేనప్పుడు చక్కగా పెరిగేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తినేసండి. ఖర్చు సేవ్ అవుతుంది. 10 రూపాయలకి ఎంత పచ్చడి అవుతుందో చూడండి. 10 రూపాయలు గోంగూరకి. బాగా ఖర్చు అయితే అన్ని కలిపి ఒక 50 రూపాయలు కూడా అవ్వదు. కానీ ఇంటిల్లిపాతికి 2 పూటలే తినచ్చు. గోంగూర ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత తింటాం కాదండి, గోంగూర వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలా ఇలా చేసుకొని తింటే చాలా మంచిది. ఓకేనా? ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.